మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 315 కోట్లకు పైగా భారీ క్రాస్ వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తుంది. ఒకవైపు సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంటే మరోవైపు ఈ చిత్రం చుట్టూ వివాదాలు కూడా ముసురుకుంటున్నాయి. సినిమాలో తమ సంస్కృతిని కించపరిచేలా, మనోభావాలు దెబ్బతినేలా కొన్ని డైలాగులు ఉన్నాయని గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు మరియు సర్టిఫికేషన్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పెద్ద సినిమాకు సంబంధించి అయితే ఒకవైపు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తున్నప్పటికీ మరోవైపు వివాదాలు కూడా చుట్టుముడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ద సినిమాను సనా బుచ్చిబాబు దర్శకత్వం వహించడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన రిలీజ్ అయిన క్రమంలో మొదటి రోజు నుంచే ఇది పాజిటివ్ టాక్తో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు కథ కావచ్చు, కథనం కావచ్చు, మరోవైపు నటన పరంగా కూడా ఒక అద్భుతాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒక స్పోర్ట్స్కు సంబంధించి గ్రామీణ నేపథ్యం కలిగిన ఒక బ్యాక్డ్రాప్ అయితే ఈ సినిమాని అయితే అద్భుతంగా సనా బుచ్చిబాబు తన శైలిలో తెరకెక్కించడం జరిగింది. గతంలో ఉప్పిన సినిమాతో టాలీవుడ్లోని ప్రముఖుల నుంచి కూడా వివిధ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తు ఉన్నాయి. ఇది గతంలో ఈ సినిమాకు కూడా దక్కని గౌరవంగా భావిస్తున్నారు. ఈ సినిమాను ఒక వైవిధ్యభరితంగా వినూత్నమైన ఇతివృత్తంతో నిర్మించాలని కూడా ఈ సినిమాకు ఒక కథ, ఒక హైలైట్ అయితే మరో హైలైట్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పవచ్చు కూడా సినీ ప్రముఖులు అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఒంటి చేత్తో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ నటించి మెప్పించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారని కూడా సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ అదేవిధంగా సుకుమార్ రేటింగ్స్ పేరుతో దీన్ని సమర్పణతో ఈ సినిమాని అయితే నిర్మించడం జరిగింది. వృద్ధి సినిమా పతాకంపై ఆ బ్యానర్పై దీన్ని అయితే నిర్మించారు భారీ బడ్జెట్తో. అయితే ఇప్పటికే కేవలం 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఆ క్లబ్ను దాటేసి ఇప్పటికే ప్రపంచం సృష్టిస్తుంది పెద్ద సినిమా. ముఖ్యంగా వీకెండ్స్లోనే కాకుండా మామూలు సోమవారం, మంగళవారం కూడా ఈ సినిమాకు సంబంధించి అయితే భారీగా కలెక్షన్లు రావడం ప్రజల్లో పాజిటివ్ ప్రపంచాన్ని సృష్టించిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు శివకుమార్ కావచ్చు, మరోవైపు దీనికి సంగీతం ఆస్కార్ విజేత AR రెహమాన్ వంటి వారు అందించడం కూడా సినిమాకు ఒక హైలైట్గా మారింది. అగ్రశ్రేణి నటులు ఈ సినిమాలో నటించడమే కాకుండా జయపతి బాబు కూడా తన వంతు న్యాయాన్నే తన పాత్ర చేశారని చెప్పవచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్తో పాటు జయపతి బాబు పాత్ర కూడా ఎంతో హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఫిజికల్గా వాళ్ళ ఆకృతులకు సంబంధించి అయితే ప్రేక్షకులు అయితే బ్రహ్మరథం పట్టారని కూడా చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రతి సినిమా విడుదల ప్రారంభంలోనే నెటిజన్స్ నుంచి అయితే ఒక ఆరోపణలు వచ్చాయి. లవ్ ట్రాక్ విషయంలో జాన్వీ కపూర్ సంబంధించి కూడా అసభ్యకరంగా ప్రేక్షకులు ప్రజలు చూడలేనంతగా ఆ సీన్స్ కొన్ని ఉన్నాయని నెటిజన్లు అయితే తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో తొలుత వివాదాలు ప్రారంభమైతే అయ్యాయి. అయితే సినిమా డైరెక్టర్ అయితే సనా బుచ్చిబాబు వెంటనే దీనిపై స్పందించారు. అలాంటి సీన్స్ ప్రేక్షకుల కోరిక మేరకు, నెటిజన్ల అభిప్రాయం మేరకు తాను ట్రిమ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించి దాన్ని ఆల్రెడీ అమలు చేశారు కూడా. ఆ వివాదం అంతటితో సర్దుమణిగింది. అయితే తాజాగా ఆ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన సంఘాలు మాత్రం ఈ సినిమాకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి గిరిజన సంస్కృతిని కించపరిచే విధంగా కొన్ని డైలాగులు ఈ సినిమాలో జొప్పించారని కూడా గిరిజన సంఘాల ప్రతినిధులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు కావచ్చు, అటు
ప్రభుత్వానికి కూడా లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదును అయితే సమర్పించినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకించి SC/ST కేసులో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమాలో ప్రమోషన్స్లో పాల్గొన్న ఆ పెద్ద సినిమా ప్రముఖులందరిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, చట్టరీత్యా చర్య తీసుకోవాలని గిరిజన సంఘాలు అయితే కోరినట్టుగా చెప్తున్నారు. దీంతో మరో వివరాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఒకవైపు సినిమా సక్సెస్ ఎంజాయ్ని అనుభవిస్తున్న సినీ టీముకు తాగా ఈ వ్యవహారం కూడా ఇబ్బందికరంగా పరిణమించిందని చెప్పవచ్చు. దీంతో అసలు ఆరోపణలకు కారణం ఏంటి, అసలు గిరిజనులకు పుచ్చిపచ్చే విధంగా ఉన్న డైలాగులు ఏంటి అనే విషయంపై ఇప్పటికైతే సినీ యూనిట్ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. అసలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయా, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేనట్టే కదా అనే ప్రశ్న కూడా లేకపోలేదు. అయినప్పటికీ గిరిజన సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సినిమాలో ఉన్న ఎక్కడెక్కడ గిరిజన సంస్కృతికి భిన్నంగా ఏమన్నా ఉన్నాయనే విషయంలో అది మేకర్స్ అయితే ఫోకస్ పెట్టారు. ఒక దాంట్లో సాధ్యాలను బట్టి ఏం చేయాలనే దాని మీద తర్వాత కార్యాచరణ ఉంటుందని కూడా సినీ మేకర్స్ ప్రకటించారు. ఒకవేళ దీంట్లో కంప్లైంట్ చేసిన వారితో బుజ్జగింపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, లేకపోతే చట్టరీత్యా ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అనే సంకేతాలను మైత్రి మూవీ మేకర్స్ సినిమా యూనిట్ ఇస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక విధంగా ఆసక్తికరంగా మారింది. దీనిపై కూడా డైరెక్టర్ బుచ్చిబాబు స్పందిస్తూ ఇలాంటి కంప్లైంట్స్ రావడం అనేది దురదృష్టకరమని కూడా చెప్పారు. ఈ సినిమా నిర్మించడం వెనుక, ఈ సినిమా డైరెక్షన్ వెనుక నటీనటుల కళాకారుల శ్రమ చెప్పలేనంత ఉందని కూడా ఆయన ఉద్యోగానికి కూడా లోనైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వర్గానికి కానీ తమ చిత్ర యూనిట్ వ్యతిరేకం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. గిరిజనులు కించపరిచే విధంగా తాము ఏమి డైలాగ్స్ కానీ చిత్రీకరణ కూడా జరగలేదని కూడా ఆయన చెప్పారు. పరిమితులకు లోబడే ప్రతి సినిమా నిర్మాణం దాదాపు 185 రోజుల పాటు ఏకదాటిగా సాగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా బుచ్చిబాబు తెలియజేశారు. ఈ SC/ST సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు దురదృష్టకరమని ఆయన పేర్కొంటుండే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామనే ఆశాభావాన్ని అయితే బుచ్చిబాబు వ్యక్తం చేశారు.